నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్న సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ కంపెనీ పేరుతో హైదరాబాద్ వ్యాపారిని మోసం చేశారు. ₹1 కోటి పైగానే లూటీ చేశారు. ఎక్కడా వారి గుర్తింపు బయటపడకుండా ఆ డబ్బునంతా విడతల వారీగా అమాయకుల ఖాతాల్లోకి బదిలీ చేసి విత్డ్రా చేసుకున్నారు. ఆ ఖాతాదారుల్లో ఒకరిని గుజరాత్కు చెందిన సాధారణ కిరాణా దుకాణ యజమానిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారి ప్రోటీన్ న్యూట్రిషియన్ పౌడర్ విక్రయిస్తుండేవారు. ఇతడికి ఢిల్లీలోని ట్రేడ్ ఫండమెంటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులమంటూ లక్ష్యవర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తమకు హాంకాంగ్ కు చెందిన యాక్సెస్ ట్రేడింగ్ కంపెనీ B2Bలో భాగస్వామ్యం ఉందని నమ్మకం కలిగించాడు. ప్రోటీన్ పౌడర్ ను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అమెరికన్ డాలర్ల రూపంలో భారీగా లాభపడొచ్చని ఆశ కల్పించాడు. వివిధ ఛార్జీల రూపంలో చెల్లించే నగదు తిరిగిస్తామంటూ భరోసానిచ్చాడు. మీరు పంపించే డబ్బులు రిఫండబుల్ అని చెప్పి బాధితుడిని బురిడీ కొట్టించిన నిందితులు విడతల వారీగా అతడి నుంచి ₹1,11,00,000 కాజేశారు. ఆ తర్వాత రోజులు గడుస్తున్నా అట్నుంచి స్పందన రాకపోవడంతో బాధితుడు ఆన్లైన్లో హాంకాంగ్ లోని కంపెనీ వివరాలు పరిశీలించాడు. ఒకప్పుడు బాగానే నడిచిన ఆ కంపెనీ ప్రస్తుతం మూసివేసినట్లు గుర్తించి కంగుతిన్నాడు. చేసేదేం లేక వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోగొట్టుకున్న నగదు గుజరాత్లోని బ్యాంకు ఖాతాలో జమైనట్లు గుర్తించారు. అక్కడికెళ్లి ఆరా తీయడంతో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి డబ్బులు జమైన బ్యాంకు ఖాతా ఓ కిరాణా దుకాణదారుడిదని తెలిసింది. కిరాణా దుకాణ యజమాని ఖాతాలో జమవ్వడం ఏంటని అతన్ని ఆరా తీసి పూర్తి వివరాలు సేకరించారు. గతంలో అదే దుకాణంలో పనిచేసిన మహేష్ సింగ్లా, లక్ష్యవర్మ కలిసి యజమానికి బ్యాంకు రుణం ఇప్పిస్తామని కేవైసీ వివరాలు తీసుకెళ్లారు. ఆయనకు తెలియకుండానే బ్యాంకు ఖాతాలు ప్రారంభించి సైబర్ ముఠాలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు కాజేసిన ₹1.11 కోట్ల సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు పరాస్ సింగ్లాను అరెస్టు చేశారు. మహేష్ సింగ్లా, లక్ష్యవర్మ పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి 30 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 1 డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. B2B కాంట్రాక్ట్ ఉందని, తర్వాత ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ ఉందని చెప్పి నమ్మిస్తారు దాన్ని వీళ్ళని. తర్వాత ఈ బోగస్ ఎంటిటీస్, యాక్చువల్లీ ASS ట్రేడింగ్ అనేది హాంకాంగ్లో ఈ కంపెనీ లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఎలా రియలైజ్ అయ్యారు, ₹1,11,00,000 ట్రాన్స్ఫర్ చేసిన ఇంకా డిమాండ్స్ వస్తుంటే ఏమైందంటే అప్పుడు ఈ ASS ట్రేడింగ్ కంపెనీ గురించి వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. వాళ్ళు పంపించిన లెటర్లో వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఆర్డర్ మీద ఉన్న లోగోస్ అవన్నీ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ASS ట్రేడింగ్ కంపెనీ ఎప్పుడో హాంకాంగ్లో ఆపరేట్ చేసి క్లోజ్ అయిపోయిన కంపెనీ విచ్ ఈస్ నాట్ ఫంక్షనల్. ఆ కంపెనీ పేరు మీద వీళ్ళు ₹1,11,00,000 ఇతన్ని సైఫన్ ఆఫ్ చేసి ఇతన్ని మోసం చేశారు ఈ విధంగా. కాకపోతే 1,11,00,000 ఏవైతే ఉన్నాయో కూడా ఆల్ దట్ మనీ హ్యాస్ బీన్ యూజ్ ఫర్ దేర్ పర్సనల్ నీడ్స్. ఈ ముగ్గురు కూడా వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసమే ఈ డబ్బులు వాడుకొని మొత్తం స్పెండ్ చేసేసారు. సైబర్ నేరగాళ్ల మాట తీరు ప్రొఫెషనల్ గా ఉంటుంది. వారి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా కంపెనీ పేరుతో పరిచయం చేసుకుంటే ఆ కంపెనీ నిజమైనదో కాదో చూసుకోవాలి. అందుకోసం మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ లో వెరిఫై చేసుకోవాలి. భారత్లోని కంపెనీలు అందులో రిజిస్టర్ అయి ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం ప్రధానమనేది గుర్తుంచుకోవాలి. ఎవరైనా భారీ మొత్తంలో లాభాలొస్తాయని ప్రలోభాలకు గురి చేస్తే గుడ్డిగా నమ్మకూడదు. ఎప్పుడూ ఈజీ మనీ అనే పదానికి తావు ఉండదని మర్చిపోకూడదు.